హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ ఫుల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ అయితే నిజంగానే చాలా చాలా స్పెషల్ వంట అండి. నాకు తెలిసి 70% 80% అసలు వినుండరు, చూసుండరు, తినుండరు అలాంటి వంట అనమాట. ఇప్పుడు మనం చేసే వంట మన బాడీలోని ఎప్పుడు మన నాలుకకి సరిపడా టేస్టీగా ఉండే రుచిని కోరుకుంటాం. ఈసారి మనకి నాలుకకి బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. ఏంటి అని అంటే అరటిపండు అసలు ఎంత మంచిదో తెలుసు కదండి. ఒక అరటిపండులో చాలా విటమిన్స్ అండ్ పోషకాలు కూడా ఉంటాయి. హార్ట్కి మంచిది, కిడ్నీకి మంచిది అండ్ డైజెషన్కి చాలా మంచిదండి. ఇంకా ఒక్క అరటిపండు 2 అరటిపండ్లు అలా మన ఏజ్ని పట్టి డైలీ 1 ఆర్ 2 తింటూ కూడా డే అంతా ఎనర్జీని ఇచ్చేంత మంచి అరటిపండు అనమాట. అంత హెల్దీ ఫ్రూట్ అనమాట ఇది. ఇంకొకటి ఫైబర్ చాలా ఎక్కువ శాతం ఉండే అరటిపండు ఇది. రోజుకొక్కటి తినండి, చాలా మంచిది. ఇంకొకటి లాస్ట్ అండ్ లీస్ట్ అండి, మలబద్ధకాన్ని దూరం చేసే అరటిపండు. మలబద్ధకం అని చిన్నగానే అనిపిస్తుందండి. ఆ మలబద్ధకాన్ని ఉంటేనే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అది మనకే తెలుసు అనమాట. నాకు తెలిసిన 4 ముక్కలు చెప్పేశానండి అరటిపండు గురించి. ఇప్పుడైతే ఆ వంట నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ ఫుడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఫస్ట్ అయితే నేను నాలుగు అరటిపళ్ళు తీసుకున్నానండి. వాటిని నీట్గా వాటర్లో కడుక్కొని తుడుచుకున్నాను. తర్వాత ఇవి నేను తీసుకొని కడిగి తుడిచేలోపు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసి నూనె పెట్టేసుకున్నానండి. నేను తుడుచుకునేసరికి ఆయిల్ హీట్ అయింది కదా, వేసాను. చూడండి ఎలా ఫ్రై చేసుకుంటున్నాను. మనకి పై తోలుతో సహా ఫ్రై చేసుకోవాలండి. ఆ పై తోలు రెడ్డిష్గా వస్తే సరిపోతుంది, మగ్గిపోయినట్టే అండి. అంతే అండి. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను చూడండి. చూపించిన విధంగా మొత్తం అరటిపండ్లన్నీ నీట్గా తీసేసుకోవాలండి. ఆయిల్లో నుంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ అరటిపండుతో మలబద్ధకాన్ని దూరం చేసే అరటిపండు బోండాలు. ఈ అరటిపండు బోండాలు ఎప్పుడైనా విన్నారా, తిన్నారా? విన్నా కామెంట్ చేయండి. ఇప్పుడైతే చూడండి, వీటిని తొక్క తీసుకోవాలండి. చూడండి అది మగ్గిందా లేదా అనడానికి మనకు అర్థమైపోతుంది. తొక్క తీయగానే చాలా నీట్గా వేగిపోయిన టెక్స్చర్ వచ్చేసింది కదా, అలా వస్తే సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా మన నూనెలో ఉంచక్కర్లేదు. 5 అంటే 5 మినిట్స్ అండి. కరెక్ట్గా 5 మినిట్స్ నేను టైం పెట్టుకున్నాను. 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఆయిల్లో. ఇది ఎందుకు అంటే ఇలా ఫ్రూట్ని కూడా ఆయిల్లో వేసుకొని చేసుకోవాలా అని చాలామందికి ఐడియా వస్తుందన్నమాట. కానీ ఎప్పుడు అరటిపండేనా అని అనే వాళ్ళకి ఒక్కొక్కసారి సలాడ్, ఒక్కొక్కసారి కస్టర్డ్, ఒక్కొక్కసారి ఇలా. ఇవాళ రోజుల్లో మంచి కంటే కూడా ఇలా స్నాక్స్గా చేస్తే ఏమైనా డీప్ ఫ్రై చేస్తే చాలండి. ఎవరు తినట్లే చెప్పండి? పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. సరే 50%లో 50% అయినా మంచిదే కదండి. ఆయిల్లో ఫ్రై చేసిన అరటిపండు ఉంటుంది కదా అనే ఉద్దేశంతోనే ఇలా చేశాను. చూపించిన విధంగా తొక్క తీసేసి స్మాష్ చేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉందని ఫస్ట్ నేను చాకుతో అలానే, తర్వాత కొంచెం చల్లారిందని మళ్ళీ ఉన్న చిన్న చిన్న ముక్కల్ని కూడా చేత్తో నలిపేసుకున్నాను చూడండి. బాగా చేత్తో మొత్తం నలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి దీంట్లో. తర్వాత అయితే దీంట్లో ఉల్లిపాయలన్నీ వేసుకున్నాక సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
తర్వాత సాల్ట్కి తగ్గ కారం వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటికీ సరిపడా వాటర్ ఏం కలపకుండా మనం చూసుకొని శనగపిండి కలుపుకోండి. లేకపోతే శనగపిండి మాకు ఇష్టం లేదు అన్నప్పుడు గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చండి. నేనైతే నాకు 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్ శనగపిండి పట్టిందనమాట. అంతే అండి. చేతులు శుభ్రంగా కడుక్కొని తడేమీ లేకుండా చేతికి నీట్గా వాటర్ ఏమీ పోసుకోకుండా దాన్ని మొత్తం మనకి పునుగులు బోండాలు వేస్తాను చూడండి, ఆ స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది. వాటర్ ఏమి వేయొద్దండి, అస్సలు వేయొద్దు. ఇంకొకటి ఏంటి అని అంటే, మనకి ఈ పునుగులు పిల్లలకి పెట్టి బోండాలు అనేవి పిల్లలకి పెట్టి మనం చెప్తేనే అర్థమవుతుందండి వాళ్ళకి, అరటిపండుతో చేసిన బోండాలు అని. లేకపోతే అస్సలు అర్థం కాదు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే, మనం చెప్తేనే అర్థమవుతుంది ఇవి అరటిపండుతో చేసినవి అని. లేకపోతే అస్సలు అర్థం కావండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నామండి. ఇంకా మనం చూపించిన విధంగా టెక్స్చర్ వచ్చేస్తే పిండి మనం పునుగులు ఎట్లా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. మనం దోసపిండితో ఎలా వేసుకుంటామో పిండితో పునుగులు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుందండి. అయితే షేప్స్ ఇంకా మనకు కావాల్సింది సైజ్ కూడా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ వేసుకోవడమే. వేసుకోగానే ఒక 2 నిమిషాలు అలానే ఉంచాలండి, తిప్పకూడదు. ఒక 2 నిమిషాలు అయ్యాక చూడండి, వీటిని బాగా ఒక 5 మినిట్స్ సిమ్లో కాల్చుకోండి. లోపల కూడా కాలి చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ అయిపోయాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తుందండి, మంచి కలర్ వస్తుంది. ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో. చూసేదానికి కూడా మన పునుగులు మామూలుగా మనం వేసుకుంటాం చూడండి, అలానే ఉన్నాయి కదా. చెప్తేనే తెలుస్తుందండి ఇవి అరటిపండు పునుగులు అని, లేకపోతే అస్సలు తెలియవు. అంతే అండి, ఇంక నేను తీసేసుకుంటున్నాను. ఇవి తీసేసాక మళ్ళీ మిగిలిన పిండి కూడా మనం ఎట్లా చెప్పుకున్నామో అలా మొత్తం చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమైన, మలబద్ధకాన్ని దూరం చేసి అరటిపండు బోండాలు రెడీ అండి. వీటిని డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది, ఇంకా కొంచెం పల్లి చట్నీ లేకపోతే టమాటా చట్నీ అయినా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.